బ్రతుకున ఆశ విడిచి ఘనబాధని బ్రతుకున ఆశ విడిచి తనువు వీడ ఉపాయమును గూర్చి వెదకి తిరుగాడు వారొక పరిమదిలోన స్మరింపగానే చంపక చంపునట్టి పరమౌషధమొకటి ధరణి నుండదియే పరమౌషధమొకటి ధరణి నుండదియే అరుణ భూధరమున అమరియుండరయ పరమౌషధమొకటి ధరణి నుండదియే అరుణ భూధరమున అమరియుండరయ. అంటే ఔషధాలన్నీ కూడా మనకు తెలుసు, ఔషధాలంటే మెడిసిన్స్. మెడిసిన్స్ అన్నీ కూడా మనకి జబ్బులు నయం చేస్తాయి, జబ్బుల్ని తీసేస్తాయి, తగ్గిస్తాయి, కంట్రోల్ చేస్తాయి. రకరకాలు ఉన్నాయి ఔషధాలు. అయితే పరమౌషధం ఉంది. భగవాన్ చెప్పారు అరుణాచలం పరమౌషధం అంటే ఇది. అంటే అరుణాచలం అంటే అరుణాచలం కొండని కాదు, అరుణాచల తత్వం. దాని స్మరణ కూడా పరమౌషధం, దాని దర్శనం పరమౌషధం. ఏంటంటే దాంతో స్నేహం, దాంతో మైత్రి, ప్రేమ, భక్తి ఏ రకంగా పెట్టుకో నువ్వు, దాంతో అన్ని భావాలు కూడా అరుణాచల తత్వం. నువ్వు దాన్ని ప్రేమించినా సరిపోతుంది, ఎక్కడో ఉంది. అది పరమౌషధం అని చెప్తున్నాడు. ఆ అరుణాచల తత్వంతో సంపర్కం ఏదో రూపంలో, ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, అది ఆ సంపర్కం పరమౌషధం. అది ఔషధాలు ఏం చేస్తాయని చెప్పాం మనం, రోగాలు తీస్తాయి. పరమౌషధం రోగిని తీసివేస్తుంది, అంతే తేడా. ఔషధాలు రోగాల్ని, పరమౌషధం రోగిని తీసివేస్తుంది. రోగి లేకపోతే రోగాలు ఎవరిని పట్టుకుంటాయో చెప్పండి, ఎవరిని పట్టుకుంటే రోగాలు వేయండి. ఇది ముందు తెలుసుకో అని చెప్తున్నాడు భగవాన్ ఈ ముందు శ్లోకంలో. హెచ్చరికతో మనుడి జీవులారా అని చెప్తున్నాడు. నీకు ఇంకా బతుకు మీద ఆశ ఉండి ప్రపంచం ఏదో దేవుకుందాలి, బావుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఛాయల దగ్గర కూడా, ఛాయలు కూడా రావద్దని ఆయన, నువ్వు ఎక్కడికో పోవు, నువ్వు నీ దారి నువ్వు పో అని చెప్తున్నాడు. ఇంకా ప్రపంచం కోరుకుంటే కనుక ఇటు పక్కకి రాగలడు. ఏంటండి అదే తత్వం రిపుగతి కూడా. అండి ఏం చేస్తున్నాడు అనమాట, అక్కడి నుంచి తన యొక్క స్వరూపాలనే అలాగే విసురుతున్నాడు అన్నమాట ప్రపంచం మీదకి. రకరకాల రూపాల్లో విసురుతున్నాడు అరుణాచలేశ్వరుడు. అండి అందులో ఒక రూపం ఏంటి, రిపుగీత. అరుణాచల తత్వం ఏమీ వేరే ఏం కాదు, రెండూ ఒకటే. ఏదో షుగర్ కోటెడ్ పిల్ అంటూ ఉంటారు, చేదు మా మాత్రకి మంచి తేనె లేకపోతే పంచదార గుళికలా తయారు చేసి మనకి మంచిగా తాగిస్తారు. అట్లాగే అరుణాచల తత్వం అంతర్గతంగా ఒకటి, బాహ్యంగా మనకి రకరకాల ఆకర్షణీయ రూపాల్లో ఇస్తున్నాడు ఆయన. ఏమండి కానీ విచిత్రం చెప్పాను మీకు, అరుణాచల తత్వం షుగర్ కోటెడ్ పిల్ అంటే లోపల విషమేం లేదు, లోపల ఉన్నది అమృతమే. లోపల అమృతమే, షుగర్ కోట్ పైన ఉండే కోటింగ్ కూడా అమృతమే. అంటే కోటింగ్ కూడా, దాన్ని కోటింగ్ చేయగలిగే సమర్థత ఎవరికి ఉంది అసలు అండి? నిజానికి ప్రపంచమే, ప్రాపంచికతయే మనకి షుగర్ కోటెడ్ పాయిజన్. షుగర్ కోటెడ్ పిల్ కాదు అది, షుగర్ కోటెడ్ పాయిజన్. అది ప్రపంచము ఈజ్ ఈక్వల్ టు, నీకు చిన్నప్పుడు మనకి అర్థాలు రాయమనేవారు.
అంటే కొన్ని క్లిష్టమైన పదాలు ఇచ్చి వాటికి అర్థాలు రాయమనేవారు. అందులో ప్రపంచం అని ఇచ్చాడు అనుకోండి, మనం అర్థం ఏం రాయొచ్చు తెలుసా? విషం అని రాయొచ్చు. ప్రపంచం ఈజ్వల్ విషం. నానార్థాలు రాయమన్నాడు అనుకోండి, విషం, మృత్యువు, ఏంటి గరళం, మృత్యువు. ప్రపంచం అంటే ఏంటి? మృత్యువు. నానార్థాలు రాసుకోవాలి. కానీ అలా కనపట్లేదు. అది మృత్యువులా కనపట్లేదు, ఏమండి విషంలా కనపట్లేదు. ఎలా కనిపిస్తుంది? అది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. షుగర్ కోటెడ్ పిల్లప్పుడు నేను ఎవరిని అంటారు మీరు చెప్పండి? పైకి ప్రపంచమే పైకి ఆకర్షణీయంగా కనిపిస్తూ లోపల ఎంతో విషాన్ని దాచుకున్న ఈ ప్రపంచము షుగర్ కోటెడ్ పాయిజన్. ఇది దానికోసం మనకి అండి అమృతాన్ని ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా స్పష్టంగా చెప్తున్నాడు. ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా, ఎటువంటి కవరింగ్, కోటింగ్, మంచి కోటింగ్ ఇచ్చాడంటే అంటూ ఉంటారు. ఏం కోటింగ్ లేదు దీంట్లో. స్పష్టంగా చెప్తున్నాడు ఉన్నది ఉన్నట్టు. ఈ విషం నువ్వు కాదంటున్నాడు. ఈ విషం నీకు కాదు, నువ్వు కాదు. దీన్ని నెమ్మదిగా నువ్వు అవగాహన చేసుకో. ఎటువంటి తొడతొక్కుడి లేదు, తొందర లేదు. నెమ్మదిగా నీ మనసుకి నచ్చ చెప్పుకోవాలి. నీకు చిన్నప్పటి నుంచి కూడా రకరకాలుగా మనం విన్నాం అండి. అలా చేయాలి, పెద్ద అయ్యాక అలా అవ్వాలి, అది సంపాదించాలి, వీళ్ళని నెరవేర్చాలి, వాళ్ళని సాగదీయాలి, ఇట్లా ఏవో చెప్పి మనని పెద్దవాళ్ళని చేశారు వాళ్ళు పెద్దలు. ఎన్నెన్నో ఊహలు అపోహలతోటి మనం ఇందులో మళ్ళీ ఎన్నో కాన్ఫ్లిక్ట్స్. ఇలా చేయొచ్చా చేయకూడదా, ఎవరినో అడగడం, వాడు ఏదో చెప్పడం, ఇంకోటి ఇంకో రకంగా చెప్పడం. వీటన్నిటికీ కూడా ఏకైక పరిష్కారం, ఒకే ఒక పరిష్కారం అరుణాచలం. ఒకే ఒకటి కూడా కాదు, అది శాశ్వతమైన పరిష్కారం. అది మళ్ళా 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 రాదా ఆ సమస్య, తిరిగి తిరిగి రాని విధంగా ఇచ్చేటువంటి పరిష్కారం ఇది. సకల సమస్య పరిష్కారం. పైగా అన్ని సమస్యలకి కూడా ఒకటే పరిష్కారం. సమస్యలు ఎన్నైనా కానీ ఎట్లా? అది ఏం లేదు, నువ్వు ఏదో రకంగా పెట్టుకోవద్దు అరుణాచలంతో. ఏదో రకంగా ఎన్నో రూపాలు ఉన్నాయి దానికి. అరుణాచలం అంటే తిరువన్నామలై, ఏదో బరానా డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్, కొండ, రూపం, అదేం కాదు. అది మాత్రమే కాదు, అది కూడా ఉంది. దానికి విశ్వరూపం ఉంది. ప్రపంచానికి ఏదో విశ్వరూపం ఉంది అనుకుంటున్నాం, అదేం కరెక్ట్ కాదు. ప్రపంచం యొక్క విశ్వరూపం వాడి విశ్వరూపానికి నీడ. అంతటి విశ్వరూపం ఉంది అరుణాచలానికి. ఎన్నో మనకి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం, విభూతి యోగంలో ఎన్నో వర్ణిస్తాడు. నువ్వు అలా కనిపించావు, ఇలా కనిపించావు అంటే అవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క రూపాలే కదా అవన్నీ. అండి నేను వాడిని చూశాను, వీడిని చూశాను, సూర్యుడు కనపడ్డాడు, చంద్రుడు కనపడ్డాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు శివుడు కనపడ్డాడు అంటాడు. అవన్నీ ఆ విరాట్ దర్శనం, అది విరాట్ రూపం యొక్క దర్శనం. అట్లాగే రిభుగీత కూడా అరుణాచల తత్వంలోని ఒక దర్శనం. అది ఒక దర్శనం అంటే ఇంకా చాలా ఉన్నాయేవో ఉన్నాయి, అవన్నీ చూడాలని కదా అర్థం. అరుణాచలం అద్దంలో చూసుకుంటే రిభుగీత కనిపిస్తుంది. ఇంకేమిటి? మీరు అరుణాచలం ఫోటో తీస్తే రిభుగీత వస్తుంది ఫోటో. అర్థమైందా మీకు? అదే రూపం, అదే తత్వం గ్రంథ రూపంలో కనిపిస్తుంది. ఇది ఒకసారి మీకు తీరికైనప్పుడు 35 తర్వాత నుంచి ఒకసారి చదవండి అధ్యాయాలు. నీకు ఈ పుస్తకం అర్థం కాలేదా ఒక చోట అంటాడు. ఏమండి ఈ పుస్తకం నీకు అర్థం కాలేదా? ఏం ఇబ్బంది పడకు. నువ్వు ఒక్కసారి ఆర్తితో దాన్ని ఒళ్ళో పెట్టుకుని ఆర్తితో ప్రార్థన చేయి. దాని తత్వం ఏంటో నీకు బోధపడిపోతుంది. నీ మేధస్సుని ఏం కోరుకోవట్లేదు ఆ పుస్తకం. నీకు చెప్తున్నా ఈ రోజున
టీవీలో ఎంతో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈ గ్రంథం గురించి బాబు ఇది ఇప్పుడే కాదండి మాకండి, ఇంకా నేను చాలా స్థాయిలు దాటాలి, చాలా స్థాయిలు దాటితేగానే మాకు అది అర్థం కాదు అన్నారు ఈ గ్రంథం గురించి. అలాంటిది భగవాను యొక్క మంత్రమో తంత్రమో మ్యాజిక్కో ఏమిటో తెలియదు కానీ ఏమి చదువుకొని వంటింటి ఆడవాళ్ళందరూ కూడా ఈ గ్రంథం ఇలా పుస్తకాలు ఇలా పట్టేసుకుని చదివేసుకుంటున్నారు. పెద్ద పెద్ద పండితులు అందరూ కూడా ఏమంటే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఇది అర్థం కాక. ఏమి వీళ్ళు అంటే చూడనే చెంగులు కట్టేసుకుంటున్నారు ఈ పుస్తకం ఆడవాళ్ళు. నేను వచ్చిన ఆవిడ చూసి నాకు అలాగే అనిపించింది. ఆవిడే చదువుకున్నాడు, పెద్దగా చదువుకున్నాడే కదా, 10th క్లాస్ ఫెయిల్డ్ ఇది ఆవిడ బహుశా, మళ్ళా కట్టి ఉండదు ఆవిడ 10th క్లాస్. అంత అండి పాండిత్యం వేరు, జ్ఞానం వేరు. పాండిత్యం జ్ఞానం వస్తే పాండిత్యం రావచ్చేమో కానీ, జ్ఞానం వచ్చిన వాడికి పాండిత్యం వచ్చే అవకాశం ఉందేమో కానీ, పాండిత్యం ఉన్నవాడికి మాత్రం జ్ఞానం రావడం చాలా చాలా కష్టము, దుర్లభము. ఎందుకంటే పాండిత్య అహంకారం ఎప్పటికీ ఉంటుంది. కానీ ముందే జ్ఞానం సంపాదించుకుంటే పాండిత్యం వచ్చిన ఇబ్బంది ఉండదు, వచ్చే అవకాశం కూడా ఉంది, పాండిత్యం రావచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి మరి పేరు లేదా? జ్ఞాన పండిత స్వామి నమో నమో, నాద బిందు కళాది నమో నమో, జ్ఞాన పండిత స్వామి నమో నమో. తిరుపుగడలో ఉంది ఆయన పాట. అరుణగిరినాథరు మన అరుణాచలేశ్వరుడే, అక్కడే వాడే ఆయన మనవాడు. అరుణగిరినాథర్ అనే భక్తుడు రాశాడు ఈ పాట. అందులో కుమారస్వామిని ఏమని వర్ణించాడు? జ్ఞాన పండిత స్వామిని వర్ణించాడు. అంటే జ్ఞానం ఉంది, పాండిత్యం ఉంది ఆయన దగ్గర, ఏది కావాలంటే దాన్ని అవ్వాలి ఆయన. కానీ ముందు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఆయన. ముందు జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత పాండిత్యాలు అవి నేర్చుకున్నాడు ఆయన. ఎవరు పెంచారో తెలుసా మీకు? ఆయన కుమారస్వామి జ్ఞాన పండిత స్వామిని ఎవరు పెంచారు? ఫస్ట్ ఎవరు ఆయన్ని చదువులు చెప్పి తీర్చిదిద్దిన వాళ్ళు ఎవరు? చదువులు చెప్పింది. రోజు ఇంక అసలు చార్ధామ యాత్ర నిండా పాడుతూనే ఉన్నారు ఆ పాట. గంగాదేవి. గంగాదేవి సుబ్రహ్మణ్య స్వామికి చదువులు తల్లి. సప్తమాతృలు పెంచారు, సప్తమాతృలు ఆయన్ని పెంచారు. ఎందుకంటే బువ్వ లాగా పెట్టారు, బువ్వలు పెట్టి పెంచారు. కానీ ఆయన చదువులు చెప్పింది మాత్రం గంగాదేవి. గంగాదేవి ఇంకా ఎంతమందిని పెంచిందో తెలుసా మీకు? ఇంకెవరెవరిని పెంచిందో? భీష్ముడిని పెంచింది. భీష్ముడు జ్ఞాని, స్వేచ్ఛామరణం ఉన్నవాడు. శివుడు కూడా ఏం చేయలేడు ఆయన. పరమేశ్వరుడు కూడా ముట్టుకోలేడు ఆయన. భీష్ముడు గాంగేయ అని పేరు ఆయనకి, గంగాపుత్ర. అట్లాగే ఈయన కూడా గాంగేయుడు అని పేరుంది. సుబ్రహ్మణ్య స్వామికి గాంగేయుడు అని పేరుందా లేదా? గంగా అంటే ఏంటి? బ్రహ్మమే, జలరూప బ్రహ్మము గంగా అంటే. పరబ్రహ్మం ప్రవహిస్తే గంగా. గంగావారి బ్రహ్మవారి అన్నారు రామకృష్ణ పరమహంస.
ఇది ఈ గ్రంథం నిజంగా నాకు దీని గురించి ఏం తెలియదు. నేను చిన్నప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం పిల్లలు వచ్చి భగవద్గీత అది నేర్చుకుంటూ ఉంటే అది చదువు కన్నా అల్లరి ఎక్కువ, చదువు తక్కువ అల్లరి ఎక్కువ. ఓ శ్లోకం చదివితే దానికి ఓ 10 రోజులు అల్లరి చేయాలి, ఓ శ్లోకం వస్తుందన్నమాట. అప్పుడు అలా సాగేది. అంటే పిల్లలకి చదువుల బెంగలు ఎక్కువ ఉండేవి కాదు, చదువుల బరువులు ఎక్కువ ఉండేవి కాదు. అంచేత హాయిగా ఆడుకుంటూ వాళ్ళతో పాటు మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం హాయిగా. వాళ్ళు భగవద్గీత శ్లోకాలు, లలిత సహస్రనామ శ్లోకాలు ఇవి నేర్చుకుంటూ ఉండగా ఒకసారి అరుణాచలం నుంచి ఆయన చీఫ్ లైబ్రేరియన్ ఆయన వచ్చారు మా ఇంటికి. ఇంకొక ఆయన వచ్చారు. వచ్చి వీళ్ళని చూసి ఎంత ముచ్చటపడిపోయారంటే, వీళ్ళు ఆడుకుంటున్నారు, ఆడుకోవడం మధ్యలో ఆటల మధ్యలో ఈ గ్రంథాలను చదువుతున్నారు, చాలా బాగుంది అని చెప్పి వాళ్ళకి ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వాళ్ళని నేను అరుణాచలం తీసుకెళ్ళాలి సమ్మర్లో. ఎప్పుడు మేలోనే వెళ్ళేవాళ్ళం, మీరు వెళ్ళినట్టుగా మేలో వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి 10 రోజులు 15 రోజులు ఉంటుండేవాళ్ళం. అప్పట్లో చాలా తక్కువ మంది వచ్చేవారు ఆశ్రమానికి, సో మాకు ఫ్రీగా ఉండేది. సరే ఆ ఫండ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేశారు, ఇవాళ రాత్రి వెళ్ళిపోతున్నారు సర్కార్ ఎక్స్ప్రెస్కి, సాయంత్రం 6:30 సర్కార్ ఎక్స్ప్రెస్ దానికి వెళ్ళిపోతున్నారు. 4 సత్సంగం జరిగింది మా ఇంట్లో. జరిగినప్పుడు చాలా పాటలు పాడుకున్నాం, జరిగింది, అంతా బాగుంది. ఆ వచ్చిన లైబ్రేరియన్ ఏం చేశారంటే, ఒక గ్రంథం తీసి అందులో ఒక అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పారు, కొన్ని అధ్యాయాల్లో కొన్ని శ్లోకాలు చాలా బాగున్నాయి. అవి ఎంత బాగున్నాయి అంటే, శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నాడు చూసారా అండి కాళిదాస్ మహాకవి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం బణిహి అన్నాడు. అలాగా శిశువులు కూడా, ఈ పిల్లలు కూడా వాళ్ళు మైమర్చిపోయారు ఆ శ్లోకాలు విని. అవి ఏమో కాదు, ఋగ్వేద 3వ అధ్యాయం శ్లోకాలు అవి ఎంత బాగున్నాయంటే, ఎవరో వెంటనే టేప్ రికార్డర్ తెప్పించి అండ్ ఒకసారి మళ్ళీ పాడండి అని చెప్పి వాళ్ళ చేత పాడించి రికార్డ్ చేశారు. అలాగా 3వ అధ్యాయం ఒకటే కాదు, కొన్ని అధ్యాయాలు కొన్ని శ్లోకాలు చదివి దాన్ని రికార్డ్ చేసామండి నేను. సరే ఇంకా వీళ్ళు 6 గంటలకి బండికి ఎక్కేయాలి వీళ్ళు. ఈ పిల్లలు ఏమన్నారు, ఏమండి మాకు ఈ శ్లోకాలు కావాలి, మాకు నేర్పడ్డారు అంటే నేను అన్నాను, ఆయన వచ్చిన ఆయనతోటి, మాకు కొంచెం ఆ పుస్తకం ఇస్తే మీరు మేము పిల్లలకు నేర్పుతాను నేను అన్నాను. అలాగే నేను వెళ్ళగానే పంపుతానని చెప్పి ఏం చేశారు, ఆ పుస్తకం ఋగ్వేద అన్నమాట. అది సంస్కృత అక్షరాల్లో ఉన్నాయి. శ్లోకాలు సంస్కృతం, అక్షరాలు కూడా సంస్కృతం లిపిలో ఉంది. దేవనాగరి లిపి అంటారు దాన్ని. ఆ దేవనాగరి లిపిలో ఉండేటువంటి సంస్కృత అక్షరాల్లో ఉన్నటువంటి ఋగ్వేదని నేను, అది ఎక్కడ దొరకట్లేదు. ఆయన ఏం చేశారు, తంజావూరులో సరస్వతి మహల్ లైబ్రరీ ఉంది, అక్కడి నుంచి వాళ్ళకి రాసి, వాళ్ళకి ఏదో డబ్బులు కడితే మాకు వాళ్ళు డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడా లేదు ఆ గ్రంథం అండి. అలా వచ్చింది. అలా వస్తే ఈ లోపల ఏమైంది, ఈ గ్రంథం రావడానికి ఏదో నెల అంతా పట్టింది. ఈ లోపల ఏం చేసాం, ఇది ఒకసారి విందామని చెప్పి ఈ టేపు రికార్డ్ చేసాం. అప్పట్లో టేప్స్ ఉండేవి, ఆడియో టేప్స్ అని ఉండేవి, క్యాసెట్స్. అవి పెడితే ఏమీ రాలేదు అందులో, అంతా బ్లాంకే. అంటే అసలైన ఋగ్వేద అదనమాట. ఏంటి అంతా బ్లాంకే ఋగ్వేద అంటే. అది తెలుసుకోక మేము ఏమనుకున్నాం, అయ్యో ఇందులో రికార్డ్ అవ్వలేదు అనుకున్నాం. ఎలారా బాబు అని చెప్పి తర్వాత నేను మళ్ళీ అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలా జరిగిందయ్యా, అందులో ఏమి నువ్వు పాడినది రికార్డ్ అవ్వలేదు అందులోను అంటేను అని ఏమనుకున్నామంటే, బహుశా అది మనకు అనుమతి లేదు అది చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. చూడండి, పూర్వం ఫోటోలు తీయకూడదు అనేవారు మహాత్ములు, ఫోటోలు తీస్తే ఏం వచ్చేవి కాదు. అట్లాగే ఇది కూడా రికార్డ్ అవ్వలేదు కాబట్టి దాన్ని మనం రికార్డ్ చేయకూడదు అని చెప్పి ఇంకా
మరి ఇది ఎలాగ నేర్చుకోవడం అంటే మీరు అలా చదువుతూనే ఉండండి వస్తాయి అవి అని చెప్పి అన్నారు ఆయన. అంటే ఆ బాణీలు తెలియాలి కదా. 3వ అధ్యాయం అందులో శ్లోకాలు చాలా కఠినమైనవి, ఛందస్సులు చాలా క్లిష్టమైన ఛందస్సులు అవి. నాకు అసలు సంస్కృతం రాదు, ఏమి రాదు నాకు. ఎలాగ రా బాబు అంటే అలా చదువుతుండేవో అవే వస్తాయండి అన్నారు ఆయన. సరే వచ్చేసిన తర్వాత ఏమైంది, ఈ టేపు మేము రికార్డ్ చేసిన టేపు ఏమో అందులో ఏం లేదు కదా, ఏం రికార్డ్ అవ్వలేదు. దాంట్లో భక్తిరంజని ఎన్నో పాటలు దాని మీద రికార్డ్ చేసాం. ఏవో రోజు పొద్దున భక్తిరంజని వస్తుంది, అది పెట్టడం, అది రికార్డ్ చేసేయడం. దాంట్లో రికార్డ్ చేసాం. ఆ రికార్డ్ అయిపోయిందో టేప్ అంతా రికార్డ్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో కొంతకాలానికి ఒకసారి ఆ రికార్డ్ చేసిన వింటూ ఉండగా మధ్యలో ఈ పాటల మధ్యలో ఒకే ఒక లైన్ ఆయన పాడింది మిగిలి ఉంది. ఇది సాధ్యం కాదు, ఎందుకంటే రికార్డ్ అయితే మొత్తం రికార్డ్ అవ్వాలి, అవునా కాదా. మనం రికార్డ్ చేసినప్పుడు ఒకసారి పెట్టాం, ఇలాగా మళ్ళీ వెనక్కి పెట్టాం, అయితే మొత్తం అంత రికార్డు కావాలి. కానీ మధ్యలో ఎక్కడో ఒక చిన్న ముక్క రికార్డ్ అవ్వడం ఉండదు కదా ఎక్కడ. అది సామాన్యం కాదు, సాధారణం కాదు, అది అసాధ్యం. తర్వాత ఇంకోటి ఏంటి, నేను మొత్తం అంతా రికార్డ్ చేశాను, దాని మీద ఓవర్ రైట్ చేశాను, ఇది ఒక్కటి కనపడింది. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఆయనతో అన్నాను, ఏమయ్యో ఇలాగా రికార్డ్ కాలేదు కాబట్టి నాకు ఏదైనా ఒక సూచన వస్తే కానీ దీన్ని అసలు నేను ముట్టుకోను. ఈ పుస్తకం నువ్వు పంపావు బాగానే ఉంది, ఏదో చదవమంటున్నావు కానీ బాగానే ఉంది, కానీ నాకు సూచన రావాలి, వస్తే కానీ అసలు ఆ గ్రంథాన్ని నేను ముట్టుకోను అన్నాను. అలా అన్నాను కాబట్టి ఈ సూచన ఇది వచ్చేటప్పటికి దీన్ని సూచనగా భావించి అవేమిటనమాట, అది కూడా ఆ మాటలు ఏమిటి, అహో బ్రహ్మన్ కృతార్థోస్మి న సంశయ. ఇందాక మనం చదువుకున్నాం, ఇది 41వ అధ్యాయం 37వ శ్లోకం. అహో బ్రహ్మన్ కృతార్థోస్మి న సంశయ. ఓ పరబ్రహ్మమా, నేను కృతార్థుడను, ఇందులో ఎటువంటి సంశయం లేదు. ఈ పదాలు కూడా ఏంటి చాలా సమంజసంగా ఉన్నాయి. నా సంశయం అంటున్నాడు కదా, సందేహం కూడా లేదు, ఇందులో నేర్చుకో అంటున్నాడు అనమాట పరమాత్మ. పుస్తకం మొదలెట్టు, సందేహం లేదు అంటున్నాడు. అప్పుడు మొదలుపెట్టాను. అంచేత ఏదో ఆరాటం లేదు, మనం నేర్చేసుకోవాలి, పర్వాలేదు, ఏం పర్వాలేదు, మన దగ్గర పుస్తకం ఉంది అనేటువంటి ఆరాటం లేదు. పరమాత్మ మనకి ఇవ్వాలి, ఆయన సంతోషించి దేనైనా మనకు ప్రసాదంగా ఇవ్వాలి. ప్రసాదం కోసం దెబ్బలాడుకోకూడదు. మనం ప్రసాదాన్ని అడగచ్చు, దెబ్బలాడుకుని లడ్లు బాధలు వస్తాయండి. తిరుపతి లడ్లు బాధ ఏంటండి, తిరుపతి లడ్డులకి బ్లాక్ మార్కెట్ అంటే ఇంకేమిటి, దాని అర్థం ఏమిటి, రాజకీయ నాయకుల పైగా దానికి ఏమనాలి, దాన్ని ఆ పరిస్థితిని ఏమనాలి. ప్రసాదం అంటే ఏంటి, ప్రసాదం అంటే టిఫిన్ భోజనం కాదు కదా. అది ఎంత ఇచ్చినా కూడా వాడు అంత ఉంటే మన చేతిలో అలా రాసినా కూడా ప్రసాదం. ప్రసాదం అంటే పరమాత్మ యొక్క అనుగ్రహము, కరుణ అని అర్థం. ప్రసాదం అంటే ఇదని కాదు అర్థం. పరమాత్మ యొక్క కరుణకి సైజు లేదు, అంతా ఇంకా సైజ్ ఏం లేదు దానికి. వాడు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాం. అట్లాగా పరమాత్మ యొక్క ఆ ప్రసాదాన్ని మనం అర్థించవచ్చు, తప్పులేదు. అడిగి తీసుకోమని చెప్పారు, ప్రసాదం అర్థించాలి. అంతేగాని మనం దానికోసం ఆరాటపడకూడదు, దానికోసం దెబ్బలాడకూడదు, ఆర్భటాలు చేయకూడదు. ఎప్పుడు వస్తే అప్పుడే వస్తుంది, ఆయన ఇష్టం అది. అలాగా మేము అలా వెయిట్ చేసినందుకు, నిరీక్షించినందుకు, లలితానామం ఉందా లేదా, నిరీక్షణ సముత్సుకానంద చూడండి.
నిరీక్షించడానికి, అంటే వెయిటింగ్కి క్యూలో నిలబడి ఉంటుంది ఆవిడ. అవసరమైతే ఎంతకాలం కావాలంటే అంతకాలం వెయిట్ చేస్తుంది ఆవిడ. మనకు చెప్తోంది నువ్వు కూడా అలా చేయాలి, నేను చేస్తాను నువ్వు చేయి. నిరీక్షణ సముత్సుక, నిరీక్షించడానికి ఉత్సాహంగా ఉత్సుకతతో ఉంటుంది తల్లి నామం. అట్లాగే మనం వెయిట్ చేసి చూద్దాం, ఎప్పుడు వస్తే అప్పుడే వస్తుంది. అట్లాగే అది దివ్యంగా, దివ్య ప్రసాదంగా మనకి పరమాత్మ అందించాడు. అది వచ్చాకనే, ఆ సూచన వచ్చాకనే మొదలుపెట్టాం. దానికి తగ్గట్టుగానే అది సంపూర్ణంగా ఇప్పుడు రూపుదాల్చింది. ఏంటి, ఫస్ట్ తెలుగు అర్థాలు రాసుకున్నాం దానికి. అంటే ముందు ఎలా నేర్చుకునే వాళ్ళని తెలుసా మీకు? పిల్లలకి నేను కాగితాల మీద రాసి ఇచ్చాను. అంటే నేను ఏమనుకున్నానంటే, వీళ్ళు ఇలాగే అంటారు, వాళ్ళు వీళ్ళు నేర్చుకుంటారంటే వీళ్ళు అంతా ఊరికి ముందు హడావిడిది అంతాను, పెద్దవాళ్ళు వీళ్ళు అనుకుంటే, వాళ్ళు అధ్యాయం తర్వాత పట్రా ఇంకా వడ్డించంటున్నారు. చెప్పే కొలది ఇంకా పట్రా అంటారు, వడ్డించే కొలది. దాంతో మెల్లిగా పుస్తకాలు కుట్టేవాడిని. రఫ్ పుస్తకాలు ఉంటాయి కదా, వాళ్ళ సంవత్సరం అయిపోతుంది, పుస్తకాలు కొన్ని కాగితాలు మిగిలిపోతాయి. పుస్తకాలు ఆ తెల్ల కాగితాలు లైన్లో కాగితాలు తీసి పుస్తకాలు కుట్టి అందులో రాసి మొత్తం 10-12 కాపీలు రాసి వాళ్ళకి ఇచ్చేవాడిని. ఆ తర్వాత కొంచెం మంది పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా నేర్చుకుంటామన్నారు. వాళ్ళకు కూడా ఇలాగే రాసి ఇచ్చాను. వాళ్ళు రాసిస్తుంటే, ఇది ఏంటండి ఎంతకాలం రాస్తారు మీరు, చాలామంది నేర్చుకునే వాళ్ళు తయారయ్యారు కాబట్టి మనం పుస్తకం పబ్లిష్ చేద్దాం. అలా మెల్లిగా పుస్తకం మనకి తెలుగు గ్రంథం ఏర్పడింది. అంటే దాని ఆవిష్కరణ కూడా నా భూతో నా భవిష్యతి. నేను ఎక్కడ వినలేదు ఒక పుస్తకావిష్కరణ అంత ఘనంగా, ఏదో 3 రోజుల పెళ్ళో 5 రోజుల పెళ్ళో జరిగినట్టుగా జరిగింది. ఆ పుస్తకాన్ని పెళ్ళికి కూడా రాదు, అంతమంది వచ్చారు. ఓ పెళ్ళికి కూడా రాదు. పుస్తకావిష్కరణకు అంత చాలా మంది ఆశ్చర్యపోయారు. ఉద్ఘాటన సభ అలాగా అండి. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది దానికి. జిన్నూరు నాన్నగారు ముఖ్యంగా ఏం చెప్పారంటే, మీకు అర్థం కాకపోతే 2 పుస్తకాలు కొనుక్కుని తగడాలో పెట్టుకున్నాను, ఇంకెందుకనే కావాలి ఆ పుస్తకం. మీరు ఈసారి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఏమి ఇవ్వాలి తెలుసా మీకు? 2 పుస్తకాలు కొనేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేసి గిఫ్ట్ పుస్తకంగా ఇవ్వండి అన్నారు, గిఫ్ట్గా ఇవ్వండి అన్నారు. మ్యారేజ్ గిఫ్ట్స్ ఏమన్నారు, గృహప్రవేశాలు కడితే ఇది గిఫ్ట్లు ఇవ్వబడతారు. అలాగే చాలా ప్రచారం చేశారు ఆయన. సరే, తర్వాత ఆయన అది అయిన కొంతకాలానికే మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేసాం. తర్వాత దాని ఆడియో మొత్తం పుస్తకం అంతటిని కూడా రికార్డ్ చేసాం. చేసి ఇప్పుడు పుస్తకం ఆడియో 2 కూడా మనకు లభిస్తుంది. తెలుగు, ఇంగ్లీషు ఆడియో వర్షన్. అలాగా తనకు తానుగానే వస్తుంది. ఇది ఈ వాక్యం ఎక్కడో మనం సంపాదించాలి, ఎక్కడ పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకం ఎవరి దగ్గర రావాలనుకుంటే వాళ్ళ తనకు తానుగానే వస్తుంది, పెద్ద ప్రయత్నం లేకుండా. కావాల్సిన ప్రయత్నం వల్ల ఏంటి, ఆర్తి మాత్రమే. నువ్వు ఆర్తిగా ఉండడమే చేయాల్సింది, ఏదో రూపంలో వస్తుంది అది. భగవంతుడు